అందరికీ ముందుగా విశ్వం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హార్టీ వెల్కమ్ అండ్ ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ 25 ఇయర్స్ ఆఫ్ సీను వైట్లైజం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. సార్, సో గుడ్ టు సీ యూ. చాలా రోజులు అయిపోయింది ప్యూర్ కామెడీని, మా అందరి ఫేవరెట్ కమెడియన్స్ని ఒకటే స్క్రీన్ మీద చూసి. అసలు ఇవాళ లిస్ట్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు ఎలా ఉండబోతుంది విశ్వం అని అక్టోబర్ 11th కోసం మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ అయినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలానే వేణు దోనెపూడి గారు ప్రొడ్యూసర్స్గా, కేవి గుహన్ గారి సినిమాటోగ్రఫీలో, చేతన్ భరద్వాజ్ గారి అద్భుతమైన మ్యూజికల్లో ఈయన జర్నీ RX100 నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ఫెంటాస్టిక్ మ్యూజిక్తో అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనల్ని ఎంతలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారో. అండ్ అమర్ రెడ్డి గారి ఎడిటింగ్లో our most favorite king of cult comedy సీను వైట్ల గారి డైరెక్షన్లో కావ్య తాపర్ గారు అండ్ అలానే గోపీచంద్ గారు వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా విశ్వం అక్టోబర్ 11th వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ విశ్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డెక్కన్ చాయ్, అసోసియేట్ స్పాన్సర్ ప్రియా గోల్డ్ ఆయిల్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ క్లినికల్ కాల్, హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కరీంనగర్. మ్యూజిక్ ఆన్ టిప్స్ తెలుగు అండ్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఈ పాటికే రిలీజ్ అయిన పాటలకి, టీజర్కి, గ్లిమ్స్కి, ట్రైలర్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో మీరు ఎంత ప్రేమను అందించారో మేము చూసాము. అండ్ స్పీచెస్ అన్ని వినే ముందు ఇప్పుడు ఒక్కసారి టీజర్ని చూద్దాం అండ్ అలానే గ్లిమ్స్ని కూడా చూద్దాం. ముందుగా విశ్వం గ్లిమ్స్ని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ గ్లిమ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఒక్కసారిగా మాకు ఈ టీజర్లో ఆ ట్రైన్ సీన్ చూసేసరికి వెంకీ సినిమా మళ్ళీ అలా గుర్తొచ్చింది. ఫర్ షూర్గా అలాంటి సీన్లు, అలాంటి కామెడీలు బోలెడని ఉండబోతున్న ఈ సినిమాలోనైతే అర్థమైపోయింది. ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్లు అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ ఉండబోతుంది. ప్రగతి గారిని ఏంటండి అంతలా కొట్టించేశారు? అయ్యో పాపం, అంత అందగత్తిని తీసుకొచ్చి దెబ్బలు తినిపించేలా చేశారు. అండ్ ఆర్ హాటెస్ట్ కావ్య తాపర్ గారు రాకింగ్ సాంగ్ చూసాము, చాలా హాట్గా అందంగా కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ విందాం. ముందుగా డైలాగ్ రైటర్ నందు గారిని అండ్ భాను గారిని అండ్ అలానే ప్రవీణ్ వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ నందు గారు, భాను గారు అండ్ అలానే ప్రవీణ్ వర్మ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సాధారణంగా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. నందు గారు, భాను గారు అండ్ అలానే ప్రవీణ్ వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మనం అడ్మైర్ చేసే డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్సైటింగ్గానే ఉంటుంది. ప్రాసెస్ అంతా త్వరగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఇంకా డబుల్ అయింది. శ్రీను వైట్ల గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఈసారి ఆయన స్ట్రెంగ్త్, స్టైల్ హైలైట్ అయ్యేలాగా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నారు సార్. డిజైనింగ్ ఒకటే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా అద్భుతంగా చేశారు. నేను సార్ ఆల్వేస్ చెప్పేదే, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మెనీ ఆపర్చునిటీస్. అయితే ఆయన దగ్గర నేను ప్రత్యేకంగా గమనించే విషయం ఏంటంటే, ఆయన టాలెంట్ అందరికీ తెలుసు, బట్ చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. స్క్రీన్ మీద ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకూడదు అనేది ఆయన ప్రేక్షకుల పట్ల ఆయన ఫీల్ అయ్యే బాధ్యత. అలాగే ఒక పైసా కూడా అనవసరంగా వేస్ట్ అవ్వకూడదు అనేది ఆయన ప్రొడ్యూసర్ల పట్ల చూపించే బాధ్యత. సో ఆ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా మనకి ప్రజెంట్ చేసిన సినిమా ఇది. డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మా హీరో గోపీచంద్ గారి గురించి, ఆయనతో ఫస్ట్ టైం పనిచేయడం, బట్ వీ హ్యాడ్ బెస్ట్ టైం. హీఈస్ అ వెరీ 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 జెన్యూన్ పర్సన్. హీ ట్రీటెడ్ ఆల్ ఆఫ్ అస్ వెరీ వెల్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ విశ్వ గారు అండ్ వేణు గారు. ఇద్దరు వీలే, సింబాలిక్గా వీ ఫర్ విక్టరీ అవుతుందని ఆశిస్తున్నా. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. ఖచ్చితంగా మీ అందరినీ అలరించే సినిమా అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు పిలిచేద్దాం ఇంత అద్భుతమైన విజువల్స్ మనకు అందించినటువంటి డిఓపి కేవి గుహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారికి హార్డీ వెల్కమ్.
కేవి గుహన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. డైరెక్టర్గా, డిఓపిగా చాలా బిజీగా ఉంటారు ఆయన. వెల్కమ్ టు ఎవ్రీబడి. యాక్చువల్లీ స్టేజ్లో నేను ఎక్కి మాట్లాడలేను, బట్ ఈసారి వచ్చాను. ఐ వాంటెడ్ టు టాక్ బికాస్ ఇన్ ద ఫిలిం வந்து వి ఆల్ వర్క్డ్ ఫర్ వన్ పర్సన్, దట్ ఈస్ శ్రీను వైట్ల గారు. సో ఎదర్ ఈ ఫిలింకి ఐఎమ్ నాట్ సేయింగ్ యాజ్ ఈ ఫిలిం డైరెక్టర్ కానీ నేను ఈ ఫిలింలో పని చేశాను అలాంటివి చెప్పలేదు. వీ నీడ్ సంబడీ లైక్ హిమ్ టు ట్రీట్ అస్ ఆల్ ఒక హ్యాపీనెస్ ఇవ్వడానికి. ఇలాంటి ఒక పర్సన్ హూ హాస్ గివింగ్ ఇంత లైట్ వెయిట్ కామెడీస్ అండ్ ఆల్మోస్ట్ generations they are talking about him. We need people like him to give entertainment for all of us. ఎంతో కష్టంలో ఉండి థియేటర్కి వెళ్తున్నప్పుడు ఐఎమ్ సీయింగ్ మెసేజెస్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. ఎవ్రీవన్ ఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్ ఫర్ టు కమ్ బ్యాక్ ఇన్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ కమ్ బ్యాక్ అని కూడా చెప్పకూడదు, హీఈస్ ఆల్వేస్ దేర్. Now he is going to come with more entertainment. We are going to enjoy, and from the heart I want him to be a great success. ఈ ఫిలిం బాగా సక్సెస్ అవ్వాలి అండ్ ఆల్ ఎలిమెంట్స్ ఉంది ఈ ఫిలింలో அதுக்கு కావాల్సినదన్నీ. సో విష్ హిమ్ ద బెస్ట్. గోపిచంద్ గారికి కూడా ఐ మీన్ ఇట్స్ అ న్యూ కాంబినేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ సూపర్గా జరిగింది. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ హెస్ వర్క్డ్ విత్ అస్, ఆల్ ద రైటర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ సార్. కావ్య, థ్యాంక్ యూ. అండ్ ఫర్ మై టీమ్, కెమెరా టీమ్ అండ్ యూనిట్, whoever worked in this film, all the departments, thank you for everybody. Okay, thank you. థ్యాంక్ యూ గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మరక్కన్ మగువా అన్న సాంగ్ ఫ్రమ్ విశ్వం. చాలా క్యాచీగా అద్భుతమైన లిరిక్స్తో చైతన్ భరద్వాజ్ గారు మ్యూజిక్ అందించినటువంటి పాట. అండ్ ఇప్పుడు గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద మోస్ట్ సీనియర్ కమిడియన్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గౌతమ్ రాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మైక్ మైక్ అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నేను దాదాపు శ్రీను వైట్ల గారి ప్రతి సినిమా చేశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకనంటే మన దగ్గర నవరసాలు ఉంటాయి, అందులో నీరసం తప్ప మిగతా అన్ని రసాలు మేళవింపజేసే సినిమాని తీస్తాడు ఆయన. అంచేత ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాడు. అలాగే గోపీచంద్ గారు ఫస్ట్ సినిమా నుంచి నేను చేస్తూ ఉన్నాను. గోపీచంద్లో ఆయన దగ్గర ఉన్నటువంటి, హీరో దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే యాక్ట్ చేయడు, బిహేవ్ చేస్తాడు. ఒక సీన్ కానీ, ప్యాథస్ సీన్ కానీ, సీరియస్ సీన్ కానీ, ఏ సీన్ అన్నా సరే బిహేవ్ చేస్తాడు. అలా ఫైట్ కూడా మేము ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు మా డైలాగులు మర్చిపోతాం, అంత ఇమ్మర్సై చేస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కావాలని, మీరందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను వైట్ల గారికి ఏంటంటే ఒక వరం ఉంది. అదేంటంటే ఏ హీరో అన్న కొద్దిగా ఇది ఉంటే టప్పని లేపేసేయడానికి శ్రీను వైట్ల గారిని భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అలాగే ఈ విశ్వం సినిమా ప్రొడ్యూసర్ గారి సహకారంతో చాలా బాగా వచ్చింది. సో హార్టీ కంగ్రాచులేషన్ టు ది ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో శ్రీను వైట్ల గారి సినిమాల్లో మీకు బాగా ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఏంటి? నాకు అన్నీ బాగానే ఉంటాయండి. ది బెస్ట్. ఇప్పుడు నాకైతే ఎప్పుడు చూసినా వెంకీ సినిమా ఫర్ ఎవర్ బెస్ట్ అనిపిస్తుంది. వెంకీ సూపర్. అలా మీకు ఏ సినిమా అనిపించింది అని? నాకంటే దూకుడు. ఎందుకు మైక్ నుంచి చెప్తారు? మైక్లో చెప్పొచ్చు కదా. దూకుడు ఎందుకంటే ఆ సినిమా నుంచి ప్రతి సినిమాకి డైరెక్టర్గా దూకుతూ ఉంటాడు ఆయన. అంత సూపర్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది. ఒకవేళ మేము ఒక నాటకాల నుంచి వచ్చేవాళ్ళు, మేము నాటకీయత ఎక్కడన్నా కనపడిందంటే పోనీ అది కాదు అని అండవు సీరియస్గా. గౌతరాజ్ గారు ఇది చెప్పండి, ఎలా చెప్పండి అని చెప్తాడు అంతే. సో
ఆయన అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు నేను చేశాను. అది నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. ఏదో ముఖస్థుతి కోసం చెప్పడం కాదు, ఎన్ని సినిమాలు చూడండి, అన్ని సినిమాలు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో అయితే నేను స్కాన్ ద బ్యాన్స్ అంటాను. ఇది ప్రపంచ లెవెల్లో అయిపోయింది, అది స్కాన్ ద బ్యాన్స్ అంటూ ఉంటాను. అలాగా గోపీచంద్ గారి గురించి కూడా చెప్పవలసింది ఏంటంటే, అందరు హీరోలతో చేశాను నేను, కానీ ఆయన చెప్పేటప్పుడు మా డైలాగులు మర్చిపోయాం. ప్రవీణ్ గారు ఆళ్ళేరి ఆ సీన్లో మొత్తం అందరూ కూర్చుని, ఆ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు ఆయన కూర్చుని ఆ డైలాగ్ చెప్తూ ఉంటే మేము డైలాగులు మర్చిపోయాం. అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడు ఆయన. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉన్నాయి? ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ అమ్మగా ఎన్నో పాత్రలతో మనల్ని అలరించి సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఉమెన్ ఆర్ ప్రగతి గారు. ప్రగతి గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ఎమోషన్ సీన్స్ మాత్రమే కాదు, ఫుల్ టు కామెడీ సీన్స్ని కూడా ఎంతో అద్భుతంగా పండిస్తూ మనల్ని అలరిస్తున్నటువంటి ప్రగతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారిది రెడీతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ థింక్ 4-5 సినిమాలు కంటిన్యూస్గా చేశాను. నా లక్, ఐ ఫీల్ ప్లస్ ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నిటిల్లో నేను ఉన్నాను. సో నాకెందుకో 200% ష్యూర్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవుతుంది అని. అండ్ డైరెక్టర్ గారి గురించి యూజువల్గా అంటారు కదా, హాలిడేకి వెళ్ళినట్టుంది, చాలా హ్యాపీగా ఉండింది. నేను అలా అన్ను, షూటింగ్కి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. పనిలో ఉన్నామన్నది 24 గంటలు మైండ్లో ఉంటుంది. ఐ మీన్ వెన్ ఎవర్ యూర్ వర్కింగ్, ఆ సెట్లో ఉన్నప్పుడు పనిలో ఉన్నామనేది చాలా క్లియర్గా ఉంచుతారు అందరినీ. ఆ విషయంలో మటుకి క్లారిటీగా ఉంచుతారు. హాలిడేకి వచ్చినట్టు ఉండదు, పనికి వెళ్ళినట్టే ఉంటుంది. ఆ ఒక విషయం ఐ థింక్ ఐ రియల్లీ లైక్ ఇన్ యూ సార్. అండ్ హీరో గారు, ఈయన అసలు మాట్లాడతారా? ఈయనకి అసలు కోపం వస్తుందా? ఈయన అసలు అందరితో ఎవరు ఏది చెప్పినా ఒక్కొక్క స్మైల్ ఉంటూనే ఉంటుంది. ఫ్రేమ్లో చూస్తే ఎవరో ఇంకొక మనిషిని చూసినట్టు ఉంటుంది. హీ లుక్స్, అసలు ఆ కోపం సీన్ అంతా చూస్తే అసలు ఇంత కోపం ఈ మనిషిలో ఎక్కడుందా అనిపిస్తుంది అంతా. ఐ రియల్లీ చాలా నేను దగ్గర నుంచి చూసి ఐ ఫెల్ట్ దట్ దెస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు పర్సనల్గా ఉండడానికి, ఫ్రేమ్లో ఉండడానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అండ్ అది అలాగే ఉంచండి, చాలా బాగుంది. ఇంకా నా ఫేవరెట్ పాప కావ్య థాప, అమ్మాయి చేసిన 2 తెలుగు సినిమాలు నేను తల్లిగా చేశాను. అండ్ అంటే అమ్మాయి గురించి మీకు అంతగా తెలియదు కాబట్టి ఒక్క క్వాలిటీ నాకు అమ్మాయి దగ్గర నచ్చిన, చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఎంత స్ట్రెస్ ఉన్నా లాంగ్వేజ్ రాదు, అసలు ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాదు, కానీ ఏడుపు అంతా లోపల పెట్టుకున్నా కూడా పైకి ఆ నవ్వు మట్టుకి షీఈ్ ఆల్వేస్ విత్ వన్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ జెన్యూన్ గర్ల్. అంటే చాలా తన 100% కాదు, 1000%, 10,000% ఇమ్మన్నా అది ఏమన్నా కానీ కాలు ఎరుగుతుందా, చెయ్యి ఎరుగుతుందా, షీ డజంట్ కేర్, షీ జస్ట్ గివ్ ఇట్ టు యూ. వెరీ ప్రొఫెషనల్. అండ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ రియల్లీ లైక్ అబౌట్ యూ. There is a lot of success for you to come ahead. God bless you, Vita. ఇంకా గుహన్ గారు, ఇది ఐ థింక్ మళ్ళీ అదే సేమ్ జర్నీ మీతోటి కూడా. అండ్ అన్డౌటెడ్లీ మళ్ళీ నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, నవ్విస్తానండి ఖచ్చితంగా.
అది ష్యూర్గా చెప్పగలను. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రగతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫుల్గా ఎమోషనల్గా మదర్గా ఎక్కువ సార్లు చూసాము. అండ్ ఇందులో హీరోయిన్తో పాటు మెయిన్ లీడ్స్ అంటే టీజర్ కట్లో, ట్రైలర్ కట్లో మీరు కూడా వాళ్ళతో సమానంగా కనిపించారు. స్పెషల్లీ ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే డైరెక్టర్ గారి దగ్గర నేను మిస్ అయింది ఒకటి, ఆ ట్రైన్ సీను నాకు అకంప్లిష్డ్ అబ్బా, లైఫ్ సెట్ అయిపోయినట్టు అనిపించింది. బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ ఆల్వేస్ వెంకీ ఈజ్ బీన్ లైక్. ఇంకొకటి అండి, డైరెక్టర్ గారిని ఇప్పటికీ ఏ సినిమా ఏదైనా కామెడీ బేస్ సినిమా ఎవరు చేసినా మీ సినిమాలో ఒక సీన్ రెఫరెన్స్ లేకుండా ఎవ్వరు చేయరు. దట్ ఈస్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ అకంప్లిష్మెంట్ లైఫ్లో. అది ఐ ఫీల్ యూ హ్యావ్ అకంప్లిష్డ్. ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఒక కామెడీ సీన్ చేస్తున్నారు అంటే ఎక్కడో ఒక డైలాగో, ఒక సీనో, ఒక రెఫరెన్స్ అయితే మీది తీస్తారు. యు ఆర్ దేర్ ఆల్రెడీ. ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు టాక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ మై ట్రైన్ సీన్. థ్యాంక్ యూ అనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఇంతమంది స్టార్లు అక్కడ కూర్చున్నాక మనం ఊరికే వాళ్ళ స్పీచ్లు వినేస్తే ఇలా స్పాట్లైట్లో పెట్టాలి కదా, ఆ టైం వచ్చేసింది. ఓకే, సో ముందుగా ఆర్ ఫేవరెట్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో మొదలు పెడదాం. సార్, సో గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ అస్. చాలా ఆనందంగా ఉంది ఇంత ఫుల్ కామెడీ చూడడం. నిజంగా మీ ప్రతి సినిమాలో కామెడీ సీన్ అలా ఇప్పటికీ డైలాగ్స్తో సహా మాకు గుర్తున్నాయి, ఏ సీన్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది అని. వీఆర్ సో హ్యాపీ దట్ మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడడం. సో ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వెంకీ సినిమా ఒకవేళ వెంకీ 2 తీస్తే ఇప్పుడున్న ప్రెజెంట్ యాక్టర్స్తో ఎవరితో షూట్ చేస్తారు? చెప్పడం కష్టం అది. బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ అయి ఉండాలి. ఎందుకంటే రవితేజ అప్పుడు నాకు బాగా ఫ్రెండ్, అందుకనే అలా ఉంటుంది అదంతా కెమిస్ట్రీ. సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి, అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా. ఇప్పుడు వెంగి తీయాలంటే దూకుడు మహేష్ బాబు గారిని చూసాం. సో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ ఫన్ చేయగలిగారా? డెఫినెట్గా నేను ఏ హీరోతో పనిచేస్తే ఆ హీరోలు నన్ను ఇష్టపడతారు, నేను వాళ్ళని ఇష్టపడతాను. ఆ లవ్ నుంచే ఆ కెమిస్ట్రీ వస్తుంది. ప్రస్తుతం చూస్తే మన గోపితోటి కూడా అదే విషయం అంత బాగా రావడానికి. సార్, ఇదంతా కాదు సార్, మాకు తమ్నేల్ ఒకటి కావాలి. తమ్నేల్ కావాలి మీకు కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సిందే. ప్రెజెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు? అది ప్రెజెంట్ యాక్టర్. యాంకర్స్ అన్నట్టు పడింది నాకు. నో, నాట్ యాంకర్, యాక్టర్. ప్రెజెంట్ హీరోస్ తో, ప్రెజెంట్ యంగ్ జనరేషన్ హీరోస్ తో ఎవరితో చేస్తారు? చాలా మంది ఉన్నారు టాలెంటెడ్. అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు టాలెంటెడ్, చాలా మంది కామెడీ చాలా బాగా చేస్తున్నారు. ఎవరికైనా సూట్ అవుతుంది. అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. బట్ ఒకళ్ళని చెప్పడం కష్టమా. ఓకే, సో మీరు మాకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్ కాబట్టి ఇవాళకి క్షమించేసాం. ఓకే, ఇంకొక క్వశ్చన్. సో ఇప్పుడు బేసిక్గా మీ సినిమాలో వెంకీ అనుకోండి, ట్రైన్ సీన్ గుర్తుండిపోయింది. అండ్ అలానే ఇంకొక సినిమాలో బ్రహ్మానందం గారి కామెడీ, నాగార్జున గారి సినిమాలో. సో అలా ప్రతి సినిమాలో మార్క్ సీన్స్ గుర్తుండిపోయాయి. బాద్షాలో బ్రహ్మానందం గారి కామెడీ అలా. సో విశ్వంలో ఏ సీన్ బాగా గుర్తుండిపోయేలాగా ఉండబోతుంది? ఏ ఎపిసోడ్ మమ్మల్ని ఫుల్ టు నవ్వించబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే త్రౌట్ కామెడీ ఉంటుంది ఫిల్మ్లో. నన్ను పర్టికులర్గా చెప్పమంటే ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడా? సార్, వెంకీకి మించి ఉండబోతుందా సార్? వెంకీకి మించి అని చెప్పకూడదు. ఆ వెంకీ వేరే స్టైల్, ఇది వేరే స్టైల్. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి మీరు షూట్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్లో? ఫర్ విషయం ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకి మర్చిపోలేను అనుకున్నటువంటి సీన్ ఏంటి? చాలా ఉంటాయి, ఒకటేని కాదు, చాలా ఉంటాయి. సడన్గా అడిగితే చెప్పడం కష్టం. సరే, విశ్వం గురించి చెప్పండి పోనీ. విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేసాం మేము. అవుట్డోర్స్ చేసిన పర్టికులర్గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా హరిబుల్ వెదర్ అది. అంటే గోపిచంద్ గారు చాలా సైలెంట్గా సోబర్గా ఉంటారు. ఆయన ఓపెన్ అప్ అవ్వడం చాలా తక్కువ మేము చూసింది. సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా, కష్టమైందా? చాలా ఈజీనే అయింది. ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యాడు నాతో చేసేటప్పుడే. మన ముందే విన్నాడు కాబట్టి తను. సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదే పక్కన పెట్టి నన్ను ఫాలో చేసాడు. తనకి ఈజీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది. యా, స్పాట్లైట్ మీకే ఇప్పుడు.
మాట్లాడతారు. ఓకే, ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ అండ్ మీరు మనాలిలో -17 డిగ్రీస్లో షూట్ చేశారు అని, ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి. సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు? సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి. బేసిక్లీ వెరీ కోల్డ్ వెదర్ అక్కడ. ఇప్పుడు నాకంటే బేసిక్లీ నా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు. ఎస్పెషల్ నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉండేది. పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైంకి వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి. వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది. మేమంటే కొంచెం జాకెట్స్ లోపలన్నీ ఇన్నర్స్ అన్నీ వేసుకున్నాం. బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ కోల్డ్, చాలా కోల్డ్. పాపం డైరెక్టర్ గారు హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్డారు. బట్ ఇట్స్ వెరీ, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. ఓకే, అండ్ సీను వైట్ల గారి సినిమాలో ది బెస్ట్, ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి, అది ఏంటి? ఆ సీన్ ఏంటి? ఎగ్జాక్ట్ కామెడీ సీన్ గురించి చెప్పాలి, సినిమా ఏది చెప్పాలి? ఏ ఫిల్మ్ బై శ్రీను వైట్ల. అది కాదు, అలా కాదు. సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పదు, ది బెస్ట్ ఒకటి చెప్పండి. ఎప్పటికీ అంటే గుర్తుపోయి. ఒకటి చెప్తే మిగతాయి కదా, అన్ని బెస్టే కదా. సరే, బెస్ట్ కామెడీ సీన్ చెప్పండి పోనీ. ప్రతి సినిమాలో కామెడీలు చాలా బాగుంటాయి కదా, ఒకటని తీయలేమే. ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి. ఆనంద్ కానివ్వండి, వెంకీ కానివ్వండి, దుబాయ్ సీన్ కానివ్వండి, మన దూకుడు కానివ్వండి, ఆగడు, భాష అన్నీ సూపర్గా ఉంటాయి, ఒకటి కాదు. సార్ అలా చేస్తే ఎలా? మీరు యాంకర్ జాబ్ కష్టం కలిగించొద్దు కదా. ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోనీ, కామెడీది అంటే ఏదైనా. ఒకటి చెప్పేసి మీరు తమ్ముని వేసేస్తారు కదా. అలా ఏం లేదు. ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి, కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్. గుర్తురాదు నాకు, నేను చేసిన సీనే నాకు గుర్తురాదు. బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్. చెప్పండి, ఏదో అరుస్తున్నారు, ఆగండి, మాట్లాడుతున్నారు. ఓకే, సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు. లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన బ్యూటిఫుల్, గార్జియస్, హాటెస్ట్ కావ్య తాపర్ గారు. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ని సినిమాలు సైన్ చేశారు? 10, sir? Just kidding, no. I'm very lucky to have done my second film here with People Media. I always said it's like my home production. I love working with them, so hopefully many more, fingers crossed. ఓకే, ఇప్పటి వరకు చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు. సో వాళ్ళందరికీ అండ్ గోపీచంద్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? Fully different personalities I've worked with, so there will be very different personalities. But I think Sir is the most calmest and the most humble, like in terms of nature, yeah. బేసిక్గా మీరు చిచ్చర పిడుగు చాలా ఎక్కువ. And one thing that Pragati ma'am said that is actually very true, that you, like when we see him on screen getting angry, it is very surprising. Then only I can tell, oh my God, he's a very, very good actor, because he's genuinely acting when he's doing anger. Otherwise, he'll never ever get angry, ever. Never seen it. దట్స్ సో అమేజింగ్. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అమ్మాయి నీకోసం, యాజ్ ఎ ఫ్యామిలీ ఐ థింక్ 86th ఇయర్ అనుకుంటండి మేము సినిమాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అండ్ నాకు ఇది ఫస్ట్ ఫిలిం. సో వాళ్ళు ఏదైతే చేశారో 1930s నుంచి, అంత మంచి సినిమాలు తీయాలి, అలాంటి చేయాలన్న ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం అయింది. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, వెల్కమ్ ఆల్ గోపీచంద్ ఫ్యాన్స్. సో మీ ఫ్యాన్స్లో చాలామంది, అట్లీస్ట్ ఒక 7-8 మంది లాస్ట్ 3 months నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. అస్లాం అని ఒక ఆయన గుంటూరు నుంచి, అలాగే విజయవాడ నుంచి నాని అని ఒక ఆయన, ఇలా డిఫరెంట్ పీపుల్ హ్యావ్ బీన్ ఇన్ టచ్. ప్రతిరోజు ఏం జరుగుతుంది, న్యూస్ ఏంటి, కొత్తగా ఏం చెప్పాలి, కొత్త విజువల్స్ ఏమున్నాయి, ఇలాగా దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవటం, నేను ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీ రామారావు గారికి. బట్ వెన్ ఐ సా పీపుల్ కాలింగ్ మీ ఫర్ ఇన్ఫర్మేషన్, చాలా చాలా ఆశ్చర్యంగాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ అదే ఉద్దేశంతో ప్రతిరోజు వాళ్ళకి ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వాళ్ళ పాసెస్ వరకు కూడా ఐ బీన్ టాకింగ్ టు దెమ్. సో ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ ఫ్యాన్స్ లైక్ దట్ గోపి గారు. అండ్ టు స్టార్ట్ విత్, సినిమా తీద్దాం అనుకున్నప్పుడు గోపి మోహన్ గారికి ఐ హ్యావ్ టు ఫస్ట్ టెల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ గోపి. అండ్ శ్రీను గారిని కలిశాను. ద ఫస్ట్ టైమ్ ఐ మెట్ శ్రీను గారు, హీస్ వెరీ హంబుల్, అండ్ ఐ సా ద ఫైర్ ఇన్ హిమ్ విచ్ ఈస్ వెరీ రేర్ టు సీ ఇన్ పీపుల్. పెద్ద హిట్ కొట్టాలి, మళ్ళీ ఆడియన్స్ని నవ్వించాలి అనే ఫస్ట్ మీటింగ్లోనే ఇట్ వాస్ సో కన్విన్సింగ్. ఇది అక్టోబర్ 2022లో అయిందండి.
And then we decided to travel together, and thank you Srinu garu for giving this opportunity. నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ హీరో మీరు, తర్వాత మై ఫస్ట్ ఆన్ స్క్రీన్ హీరో గోపి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో అక్కడి నుంచి ఆయన పడిన కష్టం, అండ్ దిస్ ఈజ్ వాట్ సంథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, బికాజ్ మిగతా అందరూ మాట్లాడుతున్నారు, బట్ దీస్ ఆర్ థింగ్స్ దట్ ఐ వాంట్ యూ టు నో. ఆయన సినిమా రాసుకునేటప్పుడే హీ నోస్ వెరీ క్లియర్లీ సినిమా ముందు ఇవాళ మనం ఏం చూస్తున్నాం అనేది ఆయనకి అప్పుడే ఉంది, రాసుకునేటప్పుడే. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్స్ అండ్ జీనియస్ డైరెక్టర్స్ ఆర్ వెరీ రేర్ అండి. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ చిత్రాలయం టు బీ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ యాజ్ వెల్. అండ్ గుహన్ గారు, extraordinary visuals and the way you worked and your team, Arun, everybody worked. It's just something I am very proud of looking at you guys, how hard you worked. అంటే పొద్దున 5 o'clock లేగవటం, 7 కల్లా షార్ట్లో ఉంటాము, మళ్ళీ నైట్ 11 అయినా సరే నెక్స్ట్ రోజుకి ఏం ప్లాన్ చేసుకునే అనేది మీరు శ్రీను గారు కలిపి చేసింది. ఇట్స్ రియలీ సంథింగ్ నైస్ టు వాచ్. దెన్ చైతన్, హాయ్, ఫస్ట్ టైం మీ ఇంట్లో కలిసినప్పుడు హాయ్ టు యువర్ సన్. సో శ్రీను గారికి ఏం కావాలో అంత క్లారిటీగా మీరు యూ హ్యావ్ గివెన్ అస్ ద మ్యూజిక్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ అమర్, థ్యాంక్స్ ఫర్ అ బ్యూటిఫుల్ ఎడిట్ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్ ద హార్డ్ వర్క్. అండ్ టెక్నీషియన్స్లో డైరెక్షన్ టీమ్ అండి, లోక్నాథ్, సుజిత్, they all worked so hard. And I want to, before I forget, I want to recognize one of the person who we are missing here today is Srinu ani unnarandi. We lost him, but he is part of the film. And చాలా కష్టపడి పనిచేశాడు, ఎస్పెషలీ ఇటలీ స్కెడ్యూల్ అంతా ఫారెన్ స్కెడ్యూల్లో డే ఇన్ అండ్ డే అవుట్. So we miss you, Srinu, wherever you are. Thank you very much. And any other technicians, if I miss, please excuse me before I come to the heroine and the gorgeous, beautiful Kavya. So thank you very much for being part of our journey and our first heroine for the banner. And Italy schedule కానీ the places where we shot, again all handpicked by Srinu garu. Matera is one city which is 6,000 year old UNESCO site. అది ఉన్న terrains is very difficult అండి to go. So the production team ఎలా కష్టపడ్డారు పై వరకు మోసుకురావడం మళ్ళీ దించడం అనేది, అండ్ యాక్టర్స్ అండి, the temperatures are so high, మళ్ళీ the reflection from that place is too bad. సో అందరికీ ఎక్కువ శ్రీను గారు ఇంపాక్ట్ అయ్యారు విత్ సన్ బర్న్స్ అండ్ ఆల్. అండ్ బట్ అంత బ్యూటిఫుల్గా కనపడుతుంది, బట్ ఆ లొకేషన్ హ్యాస్ బీన్ సో ఛాలెంజింగ్ ఆల్సో. బట్ యూ హ్యావ్ బీన్ గ్రేట్ అండ్ ఇట్ వాస్ సో ఈజ్ టు వర్క్ విత్ యూ ఫర్ ద ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ కవ్య. Before I get to hero, I just want to thank one more person అండి, who has been part of this journey. నేను యుఎస్లో ఉన్నప్పుడు నాతో పాటు we used to work together. So lunch timeలో we used to discuss about సినిమాలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. And Kondal Jinnah, wherever you are watching, I think you are watching this. So thank you very much for being part of me and part of Chitralayam. And నేను సినిమా చేద్దాము అనేది చిన్నప్పటి నుంచి నాలో ఉన్నా, బికాస్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ ఫ్రమ్ ద ఫిలిం ఇండస్ట్రీ. బట్ ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ నాతో ఉంటూ ఎనీ ఛాలెంజెస్ వచ్చినా పర్లేదు, దిస్ ఈజ్ సంథింగ్ యువర్ డ్రీమ్ అని నన్ను పుష్ చేస్తున్న మై ఫ్రెండ్, మై కజిన్, మై కో బ్రదర్ విజయ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, last but not the least, by hero Gopi garu.
సో ఫ్యాన్స్ అంటే ద ఫ్యూ ఇన్సిడెన్సెస్ దట్ ఐ కెన్ టెల్ యూ అండి. ఇటలీ స్కెడ్యూల్కి గోపి గారి ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. అండ్ హీ సన్ ప్రణవ్ హ్యాస్ బీన్ సో నైస్ బాయ్ అండ్ కిడ్. సో ఆయన తన బర్త్డే ఆ రోజున అవుతుంది, అదే రోజున మేము బయలుదేరి రావాలన్నమాట. సో పొద్దున్న చెప్పేసి వెళ్దాము, ఆ కేక్ ఇచ్చి వెళ్దాము, మళ్ళీ ఆ టైంకి లెగుస్తాడో తను అని చెప్పేసి అరౌండ్ 4-4:30 ఐ థింక్ మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అప్పటికి గోపి గారు ఆయనే ఓపెన్ చేశారు అండ్ హీఈస్ ఆల్రెడీ రెడీ ఫర్ ద డే. సో ఆయన కమిట్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ అడ్మైర్. అండ్ పర్ఫార్మెన్స్ నాకంటే ఫ్యాన్స్ మీకు బాగా తెలుసు, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎమోషనల్ ఎపిసోడ్స్ కానీ ఎంత బాగా చేస్తారనేది. ఆయనలో ఉన్న ఫన్ ఎపిసోడ్ ఇందాక గౌతమ్ రాజు గారు అంటున్నారు అన్ని రసాల్లో ఉంటుంది అనేది. నవ్వుల రసం అనేది శ్రీను గారు గోపి గారు కాంబినేషన్లో బాగా వచ్చిందండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ ఐ స్టార్టెడ్ విత్ శ్రీను గారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ఇంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఈజ్ వెరీ రేర్ అండి, వెరీ వెరీ రేర్. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్. ఇవాళ సినిమా 100 రోజులు 150 రోజులు అలా ప్లాన్ చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అది అయిపోయింది. సో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు 100 days అలా అవుతుందేమో ఈ సినిమా అనేది అనుకున్నారు. అలాంటిది యూ వోంట్ బిలీవ్ అండి, 81 daysలో హీ కంప్లీటెడ్ ద ఫిలిం. దట్ ఈస్ సంథింగ్ దట్స్ అన్ఇమాజినబుల్ అండ్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. అంత షార్ట్ టైంలో అంత క్లారిటీగా ఎంత పెద్ద సినిమాని మౌంట్ చేయటం అనేది శ్రీను గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ విచ్చేసిన ఆత్మీయులకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, ప్రభు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఆల్వేస్ లైక్ టు హ్యావ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. కిరణ్ గారు సారీ ఐ డిడ్ంట్ విష్ యూ అండి, మా ఆర్ట్ డైరెక్టర్. అండ్ అంత అందంగా బ్యాక్గ్రౌండ్కి ఏదైనా కనపడటానికి ఆయన టీం కారణం. అండ్ అంత బ్యూటిఫుల్గా విజువల్స్ని మీ ముందు పిక్చర్స్గా కానీ వేరేగా చూపించిన సాయి గారు. అండ్ ఆయనకి ఒక స్టైల్ ఉంది, సో మీరు యాంకర్ మీరు ఆయనతో కూడా ఒక కుంఫు చేపిస్తే బాగుంటుందండి, ఆయన బాగా చేస్తారు. సాయి గారు అని ఉన్నారు స్టిల్స్ అండి అక్కడ, సో ఆయనతో ఒక ఎపిసోడ్ చేయించండి. ఫ్యాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ దిస్ ఈస్ యువర్ ఫిలిం, యువర్ దసరా, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. సో మా హీరో సినిమాని మీరు కాల్ ఎగరేసుకుని హ్యాపీగా తిరిగే ఈ దసరా సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు అందరికీ. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత విజన్, ఇంత క్లారిటీ మీ మాటల్లో ఉందంటే ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతారు. యా ప్లీజ్ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బెస్ట్ ఆఫ్ ఆల్, మేము ఈ సినిమా పీపుల్ మీడియా తోటి కలిసి చేయటానికి కారణం విశ్వప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ద మూమెంట్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఎక్కువ రీచ్కి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో విశ్వ గారిని కలిసి ఆయన అడిగినమ్మటే ఐఎమ్ దేర్ ఫర్ యూ అని భరోసా ఇచ్చి మాతోటి ఇంత గ్రాండ్గా ఈ సినిమా కంప్లీట్ చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వ గారు. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ విష్ ద బెస్ట్ ఫర్ యూ. మొదటి సినిమా మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, అండ్ ఇప్పుడు హీరో గారి స్పీచ్ వినే ముందు ఆయనకు సంబంధించిన ఏవి చూడాలి కదా. సో కెన్ వి హ్యావ్ అవర్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీకు మీరే సాటి, మీకు లేరు ఎవరు పోటీ. మీలాంటి ప్యూర్ కామెడీని మళ్ళీ బ్రేక్ చేయాలి అంటే అది మళ్ళీ మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ 25 years ఆఫ్ సీను వైట్లైజం. వీఆర్ సో హ్యాపీ అండ్ విశ్వం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్ October 11th. అండ్ ఎలాంటి కామెడీ ఉండబోతుంది అండ్ ఎలాంటి కొత్త క్యారెక్టర్స్ని మీరు సృష్టించారు అని చెప్పి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ప్రగతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే గోపి మోహన్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం
కేవి గుహన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని అండ్ అలానే గెస్ట్లుగా విచ్చేసినటువంటి మహేష్ గారిని, శ్రీరామ్ ఆదిత్య గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వేణు దోనెపూడి గారిని కూడా వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద టీమ్ ఆఫ్ విశ్వం ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ వేదిక మీద వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎవర్ గార్జియస్ కావ్య తాపర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our most successful producer TG విశ్వప్రసాద్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ఓ బేబీ, గూఢాచారి, వెంకీ మామ, బ్రో అంటూ ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలని మనకు అందించినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలానే ఇవాళ మరో చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి BVS రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite king of cult comedy director శ్రీను వైట్ల గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our macho star గోపీచంద్ గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And సోనియా గారిని, మీనా గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ ఆఫ్ విశ్వం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ ఆఫ్ అండ్ మహేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ మహేష్ గారు. ఓకే అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం BVS రవి గారిని. యా, టీజీ విశ్వప్రసాద్ గారికి మీరు ఎంతో క్లోజ్ అని మాకు తెలుసు. సో ఈ ఫస్ట్ టికెట్ని మీరే కొంటున్నారు, ఇప్పుడు ఎంత పెట్టి కొంటున్నారో చెప్పాలి. ఈ టికెట్కి ఎందుకు విలువ కట్టలేమో చెప్తానండి. నన్ను డైరెక్టర్ని చేసిన హీరో గోపీచంద్ గారు, రైటర్గా నన్ను నిలబెట్టిన దర్శకుడు శ్రీను వైట్ల గారు, వీళ్ళిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. వీళ్ళిద్దరు సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. శ్రీను వైట్ల గారు వైభవాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని మళ్ళీ ఆ వైభవాన్ని అందుకోబోతున్నారు ఈ సినిమాతో. అది ట్రైలర్తోనే ప్రూవ్ అయింది. గోపీచంద్ గారు అంత మనిషి అంత గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వ్యక్తి అయినా ఆయనకు చాలా పెద్ద హిట్ వస్తోంది ఈ సినిమాతో. ఈ దసరా వాళ్ళిద్దరికీ చాలా మెమరబుల్ దసరా అవబోతోంది. అలాగే మా మిత్రులు విశ్వప్రసాద్ గారు ఎంతో ప్యాషనెట్గా సినిమా తీస్తున్నారు. ఆయనకు విజయం అవసరం, ఆయనకు విజయం రావడం సినిమా ఫీల్డ్కి అవసరం. అందువల్ల ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే మా వేణు గారు వీళ్ళందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ విశ్వం. మూల్యం అమూల్యం అండి. అబ్బా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారిని, శ్రీరామ్ ఆదిత్య గారిని కూడా మిడిల్కి వెళ్ళి పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం దగ్గరగా. ఒక్కరు అటు వెళ్ళండి, మహేష్ గారు అటు సైడ్ వెళ్ళరా.
థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు బీవీఎస్ రవి గారి స్పీచ్ విందాము. లేదు, జస్ట్ అది మీరు టికెట్ గురించి మాట్లాడారు అంతే. లేదు రండి. మళ్ళా మొదటి నుంచి చెప్పి మధ్యలో నుంచి చెప్పి మళ్ళీ చెప్పి మడిచిపెట్టి చెప్పి అదే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ విశ్వం. గోపీచంద్ గారు యాక్టింగే కాదు, మనిషిగా కూడా నేను ఆయన ఫ్యాన్ని. ఆయన ఎప్పుడు బాగుండాలని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. అలాగే సీను వైట్ల గారికి నేను ఎంత రుణపడి ఉంటానో ఆయనకి కూడా తెలియదు. అంతగా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను యాజ్ అ రైటర్. ఆయన దగ్గర పనిచేయడం అంటే నేర్చుకోవటం, ఆయన దగ్గర రైటర్స్ పనిచేయడం అంటే నేర్చుకోవడం, డైలాగ్ రైటర్స్. ఆ అవకాశం నాకు దక్కింది. అలాగే హైదరాబాద్లో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ గోపి మోహన్ గారు, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్స్. వీళ్ళ కాంబినేషన్లో మళ్ళీ చాలా పెద్ద సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కావ్య థాపర్ అండ్ అ వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ గర్ల్, అండ్ షీఈస్ గోయింగ్ టు టేస్ట్ హర్ ఫస్ట్ సక్సెస్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ మై ఫ్రెండ్ వేణుగో దోనేపూడి గారు, అందరికంటే ఎక్కువ గుహన్ నా సినిమా కెమెరామెన్ కూడా అయినా. ఏ వెరీ వెరీ హెల్దీ టీమ్. ఆల్ ద బెస్ట్ టు విశ్వం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ గార్జియస్ కావ్య థాపర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, everybody. Thank you for coming and joining us for this celebration and pre-release event. And this is a very, very special movie for me, Vishwam. To be Shrinu Vetla Garu's heroine and a part of hashtag Shrinu Vetlaism is a very, 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 I think probably the biggest feather on my cap right now, because I am very, very proud to be Sir's actress, to be directed by him throughout. And I love you, sir. Thank you so much for all the love, support, and patience you showed with me. So much patience. But thank you for teaching me so much on set, teaching me so much on screen, for redefining me as an actress, for elevating my acting skills throughout. Thank you so much. And I hope I did justice to Samaira. Thank you, Gopi sir, for being so humble, so kind, and always being such a sunlight on set. Literally, you have been awesome. I loved dancing with you, and I mean, I'm speechless right now because I enjoyed working so much with you. Thank you so much, sir. And Venu sir, thank you so much for all the support, for being such a huge pillar of Vishwam. Without you, all those hectic schedules outside in Italy would have not been so easygoing and so comfortable. Thank you so, so much. Thank you, KV Guhan sir, for literally being the source of light on set, off set. Like, you always made my mood light and made me feel so good and made me look so beautiful. And everybody, this is 100% a visual treat. And thanks to the beautiful location, and only because of KV Guhan sir, we could have captured it in this way. So thank you so much, sir. Thank you, Vishwaprasad Garu, for elevating our movie to some next level. Without you, this would not have been possible. Thank you so much. And I always say People Media Factory is literally home away from home for me, because you all make me feel so at home. So thank you so much for everything. Thank you. And thank you to my entire team of Vishwam, all the technicians, ADs, my team, Sakina, big shout out to you. I love you guys, and this movie would have not reached this level if even one of y'all didn't do your job properly, but you have all done a fantastic job. So thank you so much. Thank you, Mom, for always being my constant support, always being with me, for making sure I never miss home, no matter where I am. Even though you're so sick today, you've come here just to show me love and support. I love you so much. You're my best friend and everything, everything.
And I want to thank all the primary cast of Vishwam for doing such a phenomenal job. Because of you, we have gotten the love and support in all our teasers, our trailers. Thank you so much. Pragati ma'am, you're my fave. I love you so much. It so happened that I started doing Double is Smart and she was a part of that cast. And the first time I came on set and realized that Pragati ma'am is playing my mom, I was elated because she's an amazing human being and even better actress. So thank you, ma'am. And I want to thank all the choreographers, Shekhar Master and Sirish Master, for making us dance like crazy, and for everybody who's loved the steps and has made reels. Thank you. And last, I want to tell thank you to my fans and everybody. Because of you, I am here today for you all, because of your love and acceptance. Thank you so much for always showing me so much love. And I also want to wish a very, very, very happy Navratri to everybody. And Jai Mata Di. And also, Vishwam, it's a pakka family entertainer that is going to take you on an insane train ride filled with entertainment, comedy, action. And definitely, it is like a Navratri treat, a Dasera sweet, as I've been saying. So please go enjoy on 11th October and shower us with your love and constant support. Thank you. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ నుంచి మురళీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అందిస్తున్నటువంటి మోస్ట్ ప్యాషనేట్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 hours వర్క్ చేసే వర్క్ డేస్లో కూడా అందరిలానే మీ ఫిలిమ్స్ ఆర్ ద స్ట్రెస్ బస్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ ఫర్ ఇన్ యువర్ 25th year. సో ఈ సినిమాలో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అండ్ గోపీచంద్ గారితో ఇట్స్ అవర్ సెకండ్ మూవీ. సో ఇలాంటి మూవీస్ చాలా చేయాలని కోరుతున్నామండి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ October 11th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆయన సినిమాని 11వ తారీఖున చూడబోతున్నాం. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ద క్రియేటర్ ఆఫ్ విశ్వం, శ్రీను వైట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ కొంచెం ముందుకు రండి సార్. ముందుకు. అందరికీ నమస్కారం అండి. ఈ విశ్వం అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపీచంద్. మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత వేణు గారు వచ్చారు, తర్వాత విశ్వప్రసాద్ గారు వచ్చారు. అలా జర్నీ సాగుతూ వచ్చింది. బ్యూటిఫుల్ జర్నీ. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి ఒక స్టోరీ, ఒక టీమ్, గోపి మోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా, ఇందాక గుహన్ చెప్పినట్టు, నా మీద ప్రేమతో పనిచేశారు, చాలా ఇష్టంతో పనిచేశారు. నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నట్టు తీయగలిగాను. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా, 2.5 గంటలు ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. ఎంగేజింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, హిలేరియస్గా ఉంటుంది సినిమా. ఇంకా 2 సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. ఒకటి ఒక కమర్షియల్ సాంగ్, మాస్ నెంబర్, అది రాలేదు, అది రేపు ఎల్లుండిలో రిలీజ్ అయిపోతుంది. అట్లా ఇంక 1 more సాంగ్ ఇస్ దేర్, అది కూడా చాలా బాగా చేశాడు చేతన్. నిజంగా చేతన్, నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతన్ తీసుకున్నప్పుడు చాలామంది ఎస్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతన్ చేయగలుగుతాడని నమ్మకంతో తీసుకున్నాను. చేతన్ ఫెంటాస్టిక్ జాబ్, నిజంగా గ్రేట్ చేతన్, చాలా చాలా బాగా చేసావు. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం. అది సీజన్డ్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి, అలా వేణు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు
ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యంగర్ బ్రదర్ లాగా, యంగరా గోహను నాకంటే హరీశ్వర్ యంగర్ అనేసాను. ఒక బ్రదర్ లాగా నాతో ఉండి, అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైం, అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం, ఒక ఐడియా షేర్ చేసుకోవటం. ఇంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్ గోహన్. అంటే అంటే ప్రతిదీ డిస్కస్ చేయటం, ఎంత టైం ఎంత లేట్ నైట్ అయినా తనకు ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని, ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అలా చేద్దామని. నాతో పాటే అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గుహన్కి థ్యాంక్ యూ సో మచ్ గుహన్, థ్యాంక్ యూ, లవ్ యూ. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అమర్ ఎడిటర్ ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు, వాళ్ళ గురువు అమర్ నాకు వర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపన పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా, ఈ ట్రైలర్స్ అన్నీ ఇంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్, తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం. ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు. థ్యాంక్ యూ కిరణ్. ఇంకా కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యాని నేను బాంబే ఆడిషన్లో చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ, ఈ సమైరా క్యారెక్టర్కి. తను చాలా చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, డ్యాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. అలాగే ప్రగతి గారు, యాక్టర్స్ నరేష్ గారు, సునీల్, వెన్నెల కిషోర్, విటి గణేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ రాహుల్ రామకృష్ణ, ఇంకా చాలా చాలా చాలామంది. అలాగే జిషు సెన్గుప్తా విలన్, మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అనీష్ అంబ్రోస్, తను ఒక మదర్ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్. తనకి ఆ సాంగ్కి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు, అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని ఆలోచిస్తుంటే నాకు అది బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను, ఈ నగరానికి ఏమైంది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను. అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే, వితౌట్ గ్లిజరిన్ అమ్మాయి అంత బాగా చేసింది ఈ సాంగ్. థ్యాంక్ యూ అనిషా. అలా అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయి ఉంటే, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు, లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి. ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే హీరో సపోర్ట్ ఉండాలి. అది నాకు 100% ఇచ్చాడు గోపి. బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమా తీయగలను. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది. ఈ దశకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి. అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్యాన్స్కి అందరికీ. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? శ్రీను గారితో స్టార్ట్ చేయాలి, కానీ శ్రీను గారి గురించి చాలా చెప్పాలి. ఉండరా, మాటలు మర్చిపోతాను. ఫస్ట్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చేసాం, వెరీ వెరీ రిస్కీ ప్లేసెస్. ఎందుకంటే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, ఆల్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సినిమా ఇంత బాగా అవుట్పుట్ బయటకు వచ్చిందంటే ఆల్ దేర్ హార్డ్ వర్కే. ఎందుకంటే స్క్రీన్ మేము కనిపిస్తాం, కానీ వాళ్ళు బ్యాక్ ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీ వన్. ది సేమ్ టైం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్, తను ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అబ్బాయి మామూలుగా మన తెలుగు అబ్బాయి, వైజాగ్ కుర్రాడు, చాలా బాగా చేయాలి. RX100 చూసాను, చాలా బాగుండింది. డెఫినెట్గా సార్ అని చెప్పిన తన సౌండింగ్ వెరీ వెరీ యూనిక్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. తన ఫస్ట్ సాంగ్ ఏదైతే మా మరాకన్ మగో విన్నానో, అప్పుడు సాంగ్ డైరెక్టర్ గారు వినిపించినప్పుడు, సార్ ఇది అంటే ఇంకో పేరు చెప్పకూడదు బాగుంటుందేమో అంటే, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇండియా వన్ ఆఫ్ ది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లా కొట్టినట్టు ఉంది సార్ అని అన్నాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సౌండింగ్ అనేది అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీసారు, అట్టట్లా లేదు. థ్యాంక్ యూ చేతన్. డెఫినెట్లీ యూ గోయింగ్ టు రీచ్ ఎ బిగ్ హైట్స్. అట్ ద సేమ్ టైం నా సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు, ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. బట్ ఈ సినిమాకు కుదిరింది. ఆయన ఫోటోగ్రఫీలో ఎంత లడ్డూలాగా చూపిస్తారంటే, ఎంత అందంగా చూపిస్తారంటే, లొకేషన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ. ఈ సినిమా వర్క్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే
వెరీ కూల్ పర్సన్ సెట్లో, బట్ ఆన్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. ది సేమ్ విశ్వప్రసాద్ గారు రావడం నాకు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం గోపి మోహన్ ఈ సినిమాకి రైటింగ్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గారికి హెల్ప్ చేసిన రైటర్స్ కానీ వాళ్ళందరికీ, ఎందుకు గోపి మోహన్తో ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను, లక్ష్యం, లౌక్యం. దీనికి మళ్ళీ చేస్తున్నాడు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు హిట్ ది సేమ్ రేంజ్ ఆఫ్ ఇట్ అగైన్. ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నాతో వర్క్ చేసినప్పుడు నేను వాళ్ళకి సారీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉండేది. నాకు నవ్వు ఆగదు, 1 స్టార్ట్ అయిందంటే ఆగదు. పాపం 1 టేక్ 2 10 టేకులు చేసేవాళ్ళు పాపం. బట్ వాళ్ళు తిట్టుకున్నా కూడా నేను ఏం చేయలేను, ఎందుకంటే నాకు నవ్వు వస్తాను, ఎందుకంటే సీన్స్ అంత బాగా వచ్చినాయి. ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే సెట్లో నవ్వుకుంటూనే ఉన్నాం ప్రతి సీన్ చేసేటప్పుడు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హూ కోఆపరేటెడ్ విత్ మీ. ఇంకా ఫైనల్లీ లాస్ట్ నా డైరెక్టర్ శ్రీను గారు. శ్రీను గారితో నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటా ఉన్నాను. బట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కుదిరింది. ఫస్ట్ ఒక ఫంక్షన్లో కలిసాం, అప్పుడు అడిగాను డెఫినెట్గా మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పేసి అని. తప్పకుండా చేద్దాం గోపి అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత శ్రీను గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక 2 లైన్లు చెప్పినప్పుడు, సార్ మీ పాయింట్స్ బాగున్నాయి, కాకపోతే ఇది నాకు సెట్ అవ్వేమో, కొంచెం న్యూ కమర్స్కి అయితే బాగుంటుంది అని అన్నా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్, ఎందుకంటే శ్రీను గారితో వర్క్ చేయాలి నాకు అంత ఆశ ఉండింది. దాంతో ఈ పాయింట్ చెప్పింది, ఆ పాయింట్ బాగుంది సార్, ఓకే సార్ రెడీ, వీల్ గో హెడ్ అన్నా. లేదు గోపి నా వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎందుకంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మళ్ళీ నేను ఇవ్వాలి అది అని చెప్పేసి కసిగా 7 months కూర్చొని, నేను మాకు ఒక 7 months గ్యాప్ గోపి అని చెప్పి మొత్తం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకొని వచ్చారు. చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను చెప్పినప్పుడు. అట్ ది సేమ్ టైం ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించిందంటే, నేను ఇంతకుముందు శ్రీను గారి సినిమాలు అన్నీ చూశాను. ఎప్పుడైతే ఆయనతో ట్రావెల్ చేశానో అప్పుడు అనిపించింది నాకు, యాజ్ ఇట్ ఈస్ ఈయన ట్రేడ్ మార్కర్ ప్రతి ఆర్టిస్ట్లో కనిపిస్తుంది. నేను సెట్లో వెళ్ళిన 2 రోజులు నేను ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత ఆయన చేస్తుంటే ప్రతిసారి వచ్చి యాక్ట్ చేసి చూపిస్తారు, నేను నవ్వుకుంటే పక్కకి వెళ్ళిపోయాడిని. ఎందుకంటే అది అంటే నాకే నవ్వు వస్తుంది, అంత బాగుంది. ఇంకోసారి సార్ ఇంకో 4 సార్లు చేయి చూపించాను, యాజ్ ఇట్ ఈస్ ఆయన కాపీ కొట్టేశాను. ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆయన టైమింగ్ ఈజ్ వెరీ యూనిక్ టైమింగ్. ఆ పాజెస్ కానివ్వండి, మాట చెప్పి అంటాం, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎందుకంటే ఆయన జర్నీ నేను అంత బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక పర్సనల్గా అంటే డైరెక్టర్ పక్కన పెట్టి ఒక బ్రదర్గా ఫీల్ అయ్యాను. ఎక్స్ట్రాడినరీ పర్సన్. అంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి, తీసుకొచ్చి తనకు కావాల్సిన అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా నేను చాలా సినిమాలు చేశాను, ఇంత కంఫర్ట్ నేను ఎక్కడ చూడలేదు. చూశాను, బట్ స్టిల్ మీ దగ్గర చాలా ఎక్కువ కంఫర్ట్ అయ్యాను. అట్ ది సేమ్ టైం వెరీ యూనిక్ పర్సన్ అండి ఆయన బేసిక్లీ. అంటే సెట్లో నేను ఏ రోజైతే ఆయనతో ఫస్ట్ డే కూర్చున్నాను, ఈ రోజు దాకా నిన్న నైట్ దాకా కంటిన్యూస్గా సినిమా మీద వర్క్ చేస్తున్నారు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ డైవర్ట్ అవ్వలేదు. అంటే ఇట్లా అంటే ఉంటారు డైరెక్టర్స్, బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదని నేను చాలా రోజులు బాధపడ్డాను. బట్ ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. డెఫినెట్గా చెప్తున్నాను, ఈరోజు ఈ సినిమా రేపు దసరా October 11 రిలీజ్ అవబోతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆగదు, మీకు చెప్తున్నాను. యాక్షన్ కావండి, నవ్వు కానీ కామెడీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. వన్ వర్డ్ ఐ కెన్ సే, శ్రీను వైట్ల గారు ఈస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపీచంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోపీచంద్ గారి డై హార్డ్ ఫ్యాన్స్, సో గోపి గారికి చిన్న ఫెలిసినేషన్. మెల్లగా మీద పడిపోకండి.